2026లో తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల తర్వాత ఎర్లీ 2027లో జరిగే ఎన్నికలు పంజాబ్లో వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ఎ ప్లేయర్, వెరీ ఇన్సిగ్నిఫికెంట్ ప్లేయర్. ఆ పోటీ వల్ల కాంగ్రెస్కు ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ప్రస్తుతం ఉంది. థర్డ్ ప్లేస్లో అకాలీదళ్, ఫోర్త్ ప్లేస్లో మీకు బీజేపీ వస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే బీజేపీ మొదటి నుంచి కూడా ఇక్కడ జూనియర్ పార్ట్నర్గానే రాజకీయం చేస్తూ వచ్చింది. దాదాపు మోర్ దెన్ 3 decades బీజేపీ, శిరోమణి అకాలీదళ్ల మధ్య పొత్తుండేది. సో ఈ పొత్తు ప్రభావం వల్ల బీజేపీ ఎదుగుదల అనేది ప్రశ్నార్థకమైంది. అంటే పొత్తుల వల్ల లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. శిరోమణి అకాలీదళ్తో పొత్తు వల్ల బీజేపీ పంజాబ్లో సీట్లు గెలుచుకోగలిగింది, ఓట్లు తెచ్చుకోగలిగింది, ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలుచుకోగలిగారు. కానీ నష్టం ఏం జరిగింది అంటే పార్టీ ఇండిపెండెంట్గా గ్రో కాలేదు. మీకు పంజాబ్లో మీరు డెమోగ్రఫీ చూస్తే అర్బన్ ఏరియాస్లో, అది కూడా హిందూ ఓటర్స్లో, అలాగే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లకు బార్డర్గా ఉన్న ఫుట్ హిల్ ఏరియాస్లో, పంజాబ్లో రాష్ట్రంలోని హిమాచల్ అండ్ జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో ఉండేటువంటి జిల్లాలకు మాత్రమే బీజేపీ పరిమితం. వాస్తవంగా బీజేపీ అకాలీదళ్ల 3 decade లాంగ్, మోర్ దెన్ 3 decade అలియన్స్ కూడా బేసిస్ ఇదే. రెండు పార్టీలు ఓవర్లాపింగ్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, కాంప్లిమెంటరీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే ఒక పార్టీ మరో పార్టీ బెనిఫిట్. ఎందుకంటే అకాలీదళ్ బలం సిక్, గ్రామీణ ప్రాంతం, రైతాంగం. బీజేపీ బలం అర్బన్ ఏరియాస్, ట్రేడింగ్ కమ్యూనిటీ, హిందూ పాపులేషన్. సో ఎక్కడా రెండు పార్టీల మధ్య ఓవర్లాపింగ్ లేదు. అందుకే బీజేపీ అకాలీదళ్ల మధ్య అంత సుదీర్ఘకాలం పొత్తు విజయవంతంగా కొనసాగగలిగింది. కానీ 2021లో బీజేపీ నాయకత్వం ఎన్డీఏ నుంచి అకాలీదళ్ వెళ్ళిపోయింది. సో ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అకాలీదళ్ భాగస్వామి. వెళ్ళిపోవటానికి కారణము బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలు, వ్యవసాయ చట్టాలు. సో ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతు పోరాటాలు జరిగాయి. ఇందులో జాట్ రైతులు కీలక భూమిక పోషించారు. పంజాబ్, హర్యానాలో ఉన్న ఫార్మర్స్ ప్రధానంగా ఢిల్లీ సమీపంలో నిరసనల్లో కీలక భూమిక పోషించారు. దాంతో ఆ రైతు పోరాటాల్లో ఖలిస్తాన్ వాదులు ఉన్నారంటూ బీజేపీ అటాక్ కూడా చేసింది. బట్ ఏది చేసినా ఒక దశకొచ్చే వరకు శిరోమణి అకాలీదళ్కు ఇది పెద్ద హెడేక్గా మారింది. ఊళ్ళకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే సిక్ పిజెంట్రీ మొత్తం తిరుగుబాటు చేశారు. దాంతో తమ రాజకీయ భూమికనే కోల్పోతామన్న భయంతో అకాలీదళ్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు వాస్తవంగా బీజేపీకి అప్రకటిత మిత్రపక్షంగా ఉంది. ఈవెన్ ఎన్డీఏ ప్రభుత్వానికి అనేక రకాలుగా సహకారాన్ని అందిస్తూనే ఉంది, పొత్తులో లేకపోయినా కూడా. కానీ 2027 ఎర్లీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, బిగినింగ్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంతగా పోటీ చేయాలని ఆలోచిస్తుంది. సో బీజేపీ రాజకీయ వ్యూహం ఎప్పుడైనా అలాగే ఉంటుంది, ఇండిపెండెంట్గా పెరగాలని చూస్తుంది. కానప్పుడే అలయన్సెస్ పెట్టుకుంటుంది. మీకు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా 1% ఓటు ఉన్న చోట కూడా చాలా కాలం బీజేపీ టీడీపీతో కలవడానికి ముందుకు రాలే. పవన్ కళ్యాణ్ కనుక సహకరిస్తే బీజేపీ అసలు థర్డ్ ఫోర్స్గా ఉండాలని కోరుకుంది. పవన్ కళ్యాణ్ సహకరించకపోవడంతో అనివార్యమై చివరి నిమిషంలో టీడీపీతో కలిసింది. తమిళనాడులో మీకు 24 లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఏడీఎంకేతో తెగదెంపులు చేసుకుని సొంతగా పోటీ చేసింది. చిన్న పార్టీ కలుపుకొని 11% ఓటింగ్ దాకా ఎన్డీఏ తెచ్చుకుంది. కానీ ప్రభావం చూపలేమని అర్థమై మళ్ళీ ఏఐఏడీఎంకేని కలుపుకుంది. సో అలా పట్టువిడుపులతో బీజేపీ రాజకీయం ఉంటుంది. అందుకే ఈసారి బీజేపీ సొంతగా పోటీ చేయాలని చూస్తుంది. అమిత్ షా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము గెలవడము అనే యాంగిల్తోనే పోటీ చేయము, మేము ప్రతి ఎన్నికల్ని కూడా సీరియస్గా తీసుకుని పోటీ చేస్తాం. ఎందుకంటే మా పార్టీ పెరుగుదలకు అది ఉపయోగపడుతుంది, పార్టీ ఆలోచన విధానాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అన్నిటికీ మించి ఈ ఎన్నికల వల్ల పార్టీకి సంస్థాగతంగా వ్యాపించి అన్ని ప్రాంతాల్లోనూ పార్టీకి కార్యకర్తలు దొరకడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నాడు. సరిగ్గా ఇప్పుడు పంజాబ్లో అదే ప్రయోగం చేయబోతున్నారు. ఎందుకంటే 2024 ఎలక్షన్స్లో బీజేపీకి 18.5% ఓటింగ్ వచ్చింది. ఇది వాస్తవంగా అంతకు ముందు వచ్చిన ఓట్లతో పోలిస్తే డబుల్. అయితే మనం అలా కంపేర్ చేయడంలో స్టాటిస్టికల్ ఎర్రర్ ఉంటుంది. అంతకుముందు అకాలీదళ్తో పొత్తులో ఉండి పోటీ చేయడం వేరు, విడిగా పోటీ చేయడం వేరు. విడిగా పోటీ చేయడం 2 సీట్లో పోటీ చేస్తారు కనుక ఓటింగ్ పర్సెంటేజ్ అనివార్యంగా పెరుగుతుంది. బట్ ఏదైనా ఇప్పుడు పంజాబ్లో బీజేపీ థర్డ్ ప్లేయర్గా మారింది. ఈవెన్ అకాలీదళ్ని 4th పొజిషన్కు నెట్టివేస్తూ ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ల తర్వాత ప్రధాన ప్లేయర్గా బీజేపీ ఎమర్చింది. సరిగ్గా మీరు చూడండి, బీజేపీ ఎత్తుగడ అలాగే ఉంటుంది. మిత్రపక్షాలకు జూనియర్ పార్ట్నర్గా ప్రారంభమై ఆ మిత్రపక్షాలపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. మహారాష్ట్రలో శివసేనతో అలాగే చేసింది, బీహార్లో జేడీయూతో అలాగే చేసింది, పంజాబ్లో అకాలీదళ్తో అదే విధంగా చేసింది. సో టీడీపీ వారికి
ఇది అర్థం కావడం లేదు అంటే టీడీపీ శ్రేణులు కార్యకర్తలు ఏమంటున్నారంటే మా చంద్రబాబు నాయుడుకు తెలుసు సార్, బీజేపీ కన్నా ఎక్కువ స్మార్ట్, బీజేపీని అలా తక్కువలో ఉంచడానికే చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్నాడని కామెంట్లు చేశారు. మేబీ అది నిజమవుతుందో చూద్దాం. కానీ చరిత్ర అంతా తీసుకుంటే ఎక్కడైనా బీజేపీ తమ మిత్రపక్షంతో జూనియర్ పార్ట్నర్గా మొదలుపెట్టి ప్రయాణాన్ని తర్వాత మిత్రపక్షం కన్నా ఎక్కువ వేగంగా పెరుగుతుంది. ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే ఒకరు లాభం వస్తే ఒకరు నష్టం వస్తాడు, ఆ టైప్ ఉంటుంది బీజేపీది. సో అందువల్ల ఇక్కడ కూడా అకాలీదళ్ళు దాటేసి థర్డ్ ప్లేయర్గా బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల్లో పెరిగింది. ఇప్పుడు బీజేపీ తన ఆపరేషన్ లోటస్ మొదలుపెట్టింది పంజాబ్లో తానొక బలమైన ఫోర్స్గా ఎదగటానికి. బహుశా ఎన్నికల తర్వాత అవసరం వస్తే అకాలీదలతో పొత్తు పెట్టుకుంటారేమో తెలియదు. కానీ ఇప్పుడైతే విడిగా పోటీ చేసి ఒక ప్రామినెంట్ ప్లేయర్గా ఉండాలి అని. సో ఇందులో ప్లాన్ ఏంటంటే ఒకటి ఆర్గనైజేషనల్ ఎక్స్పాన్షన్, అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఇంతకుముందు చెప్పినట్లు బీజేపీ డెమోగ్రఫీ జాగ్రఫీ చాలా లిమిటెడ్, అర్బన్ హిందూ పాపులేషను, అలాగే మీకు హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న జిల్లాల్లో మాత్రమే బీజేపీకి బలం ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలనేది మొదటిది. రెండవది ఏంటి అంటే దళిత్ అండ్ ఓబీసీ పాపులేషన్ను అట్రాక్ట్ చేయాలని చూస్తుంది. నాకు గుర్తున్నంతవరకు దేశంలోనే అత్యధిక దళిత్ ఓటర్స్ ఉన్న రాష్ట్రం పంజాబ్, మీకు 6లో కూడా దళిత్స్ ఉంటారు. సో మీకు రెండవ ఎత్తుగడ దళిత్ అండ్ ఓబీసీ పాపులేషన్ను అట్రాక్ట్ చేయాలి. మూడవది ఇతర పార్టీల నుంచి ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్లను అరువు తెచ్చుకోవాలి. సో ఇది ఇక్కడ సేమ్ మీరు చూడండి, తెలంగాణలో కూడా బీసీ ఓటర్ని అట్రాక్ట్ చేయడానికి బీసీ ముఖ్యమంత్రి నినాదం ఇచ్చారు. మాదిగ ఓటర్ని అట్రాక్ట్ చేయడానికి ఏకంగా కృష్ణ మాదిగ పెట్టిన మాదిగ ఉపకులాల సభకు ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రధానమంత్రి మాట్లాడాడు. సో ఇలా ఎలాగైతే తెలంగాణలో చేశారో ఇప్పుడు పంజాబ్లో కూడా అదే చేస్తున్నారు. దాంతోపాటు ఇతర పార్టీల నుంచి తీసుకోవడం, ఇక్కడ కూడా చూడండి ఈటల రాజేందర్, డీకే అరుణ, మీకు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇలా చాలామందిని పార్టీలోకి తీసుకున్నారు కదా. సో అదే ఎత్తుగడతో అక్కడ పంజాబ్లో కెప్టెన్ అమరేందర్ సింగ్ కాంగ్రెస్ తరఫున అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు, అలాగే సునీల్ జాఖర్ పార్టీ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నాయకుడు, ఇలాంటి లీడర్లను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ తీసుకోగలిగింది. అఫ్కోర్స్ ఈ ప్రాసెస్లో బీజేపీ నుంచి కూడా కొంతమంది వెళ్ళిపోయారు. బట్ స్టిల్ ఇతర పార్టీలో ఉన్న ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్లను తమ పార్టీలోకి తిప్పుకోవటానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే పంజాబ్ ఈజ్ నాట్ అన్ ఈజీ. తమిళనాడు ఎలా బీజేపీకి ఐడియాలజికల్లీ చాలా ప్రతికూలమైన స్టేట్, ఎందుకంటే బీజేపీ హిందూ పాలిటిక్స్కు విరుగుడు తమిళనాడు, ద్రవిడియన్ సోషల్ జస్టిస్ పాలిటిక్స్కు. సో అలాగే పంజాబ్ ఏమో సిక్ రాష్ట్రం, అంటే మెజారిటీ సిక్కులున్న ఏకైక రాష్ట్రం పంజాబ్. సో ఈ హిందుత్వ పాలిటిక్స్తో సిక్ మెజారిటీ రాష్ట్రాన్ని గెలుచుకోవడం అనేది కీలకం. అయితే బీజేపీకి ఇలాంటి సవాల్ కొత్త కాదు. క్రిస్టియన్ మెజారిటీ ఉన్న నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోనే బీజేపీ ప్రభుత్వాలు వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి కదా. సో అందువల్ల ఇప్పుడు ఆపరేషన్ లోటస్ పంజాబ్ కూడా అలాంటి ఒక సిగ్నిఫికెంట్ ప్రయోగాన్ని మొదలుపెట్టింది బీజేపీ. పంజాబ్లో సొంతగా బలపడటానికి భారతీయ జనతా పార్టీ అనేక రకాల వ్యూహాలను అనుసరిస్తుంది. ఒకటి, బూత్ లెవెల్లో పార్టీని ఆర్గనైజేషనల్గా స్ట్రెంథెన్ చేస్తున్నారు. తమకు సొంత నాయకులు లేని చోట ఇతర పార్టీల నాయకులను తీసుకుంటున్నారు. అలాగే గ్రామీణ సిక్ ఓటర్లలో పెనట్రేట్ కావటానికి అకాలీదళ్కు పోటీగా వచ్చిన అనేక స్ప్లింటర్ సిక్ ఆర్గనైజేషన్స్ను బీజేపీ అట్రాక్ట్ చేస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీని సిక్స్ వ్యతిరేక పార్టీగా ఆపరేషన్ బ్లూ స్టార్ను గుర్తు చేస్తూ అటాక్ చేస్తోంది. కర్తార్పూర్ సాహెబ్ కారిడార్ను గుర్తు చేస్తూ సిక్ కమ్యూనిటీ ఓట్లను పొందే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇటీవల పార్లమెంట్లో రాహుల్ గాంధీకి రవనీత్ సింగ్ బిట్టుకు మధ్య జరిగిన సంవాదం, కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు కాంగ్రెస్లో ముఖ్యమంత్రిగా పనిచేసి టెర్రరిస్టుల చేతుల్లో హతుడైన బియాన్ సింగ్ మనవడు. సో అతడు లోక్సభకు ఓడిపోతే రాజ్యసభకు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి కేంద్రంలో మంత్రి చేశారు. సో రవనీత్ సింగ్ బిట్టును రాహుల్ గాంధీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే రాహుల్ గాంధీ ట్రేటర్ అని రవనీత్ సింగ్ బిట్టును వ్యక్తిగతంగా అటాక్ చేస్తే ఎంటైర్ సిక్ కమ్యూనిటీని దేశద్రోహులు అన్నారు. వీళ్ళు ఆపరేషన్ బ్లూ స్టార్ చూసాం మనం అని మొదలుపెట్టారు. సో ఆ రకంగా సిక్ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే క్యాస్ట్ అరిథమెటిక్ను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కూడా ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పంజాబ్లో ఓబీసీ కమ్యూనిటీ దళిత్ కలిపితే 38% ఉంటారు, అందులో దళిత్సే 32% ఉంటారు. సో ఈ దళిత్ ఓబీసీ కమ్యూనిటీలను అట్రాక్ట్ చేయడానికి ఎత్తుగడ వేస్తున్నారు. ముఖ్యంగా మీకు రవిదాస్య కమ్యూనిటీ వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఇటీవల రవిదాస్య కమ్యూనిటీలో పెద్ద రిలీజియస్ లీడర్ అయినటువంటి డేరా సచ్ఖండ్ బాలన్ నాయకుడు సంత్ నిరంజన్ దాస్కు ఏకంగా పద్మశ్రీ అవార్డు ఇచ్చారు 2026లో. ఈవెన్ ప్రధానమంత్రి సరసన కూడా ఆయన మీకు సంత్ నిరంజన్ దాస్ కనిపించారు. అలాగే గురు రవిదాస్ టీచింగ్స్ను మేము ప్రమోట్ చేస్తాం అంటూ గురు రవిదాస్ను, అలాగే గురు తేజ్ బహదూర్
వీరి ఉత్సవాలను జరుపుతామంటూ రకరకాల సిక్ సింబాలిజాన్ని ప్రయోగిస్తున్నారు. అఫ్కోర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇందుకు పోటీగా సిక్ గురువుల ఉత్సవాలను జరుపుతోంది. అలా సిక్ సింబాలిజాన్ని కూడా ఉపయోగించి సిక్ ఓటర్లలో పెనట్రేట్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అర్బన్ హిందూ ఓటర్స్ ఎలాగూ ఖలిస్తాన్ ప్రమాదము, అలాగే సిక్ డామినేషన్ వల్ల హిందుత్వ పాలిటిక్స్కు నేచురల్ అలైస్ పంజాబ్లోనే అర్బన్ హిందూస్. అందుకే ఈ సిక్ కమ్యూనిటీలోకి ఎంటర్ కావాలనేది బీజేపీ ప్రయత్నం. ఎందుకంటే ముఖ్యంగా వ్యవసాయ చట్టాల తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ వెళ్ళి క్యాంపెయిన్ కూడా చేసుకోలేని పరిస్థితి వచ్చింది. సో ఇలా వివిధ రూపాల్లో పంజాబ్లో పెనట్రేట్ కావడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. ఈవెన్ చివరి నిమిషంలో శిరోమణి అకాలీ దళ్తో మళ్ళీ పొత్తు పెట్టుకున్న ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో చూసాం, చివరి నిమిషం వరకు టీడీపీతో కలవమని లాస్ట్ మినిట్లో కలిశారు. ఇప్పటికే కెప్టెన్ అమరేందర్ సింగ్ లాంటి వాళ్ళు బీజేపీ అకాలీ దళ పొత్తు ఉండాల్సిందే అని అంటున్నారు కూడా. సో అందువల్ల మీకు లాస్ట్ మినిట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తుందో తెలియదు. కానీ ఈలోగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని ప్రకటించి పంజాబ్లో బీజేపీని ఒక పెద్ద ఫోర్స్గా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అకాలీ దళతో అలియన్స్ ఉన్న 3 decades, మోర్ దెన్ 3 decadesలో బీజేపీ ఓటింగ్ బిట్వీన్ 7 and 8%. మీకు ఈ దాటి ఎప్పుడూ పోలేదు బీజేపీకి. అందువల్ల ఫస్ట్ టైం మీకు 2024 లోక్సభ ఎలక్షన్లో సొంతగా పోటీ చేసి 18.5% ఓటింగ్ వచ్చింది. అందువల్ల సొంతగా ఎక్స్పాండ్ అయితే అవసరమైతే అకాలీ దళతో మళ్ళీ కలుస్తారు. కలిస్తే కూడా అప్పటికి తన స్పేస్ పెంచుకొని ఎక్కువ సీట్లు డిమాండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాదనుకుంటే సొంతగా పోటీ చేసినా తన బలాన్ని పెంచుకోవాలనేది బీజేపీ వ్యూహం.